హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ వీడియోలో రెండరింగ్ ఎలిమెంట్స్ కండిషనల్ అంటే ఏంటి చూద్దాం. 7.1 అండర్స్టాండింగ్ కండిషనల్ రెండరింగ్ అంటే ఏంటి? కండిషనల్ రెండరింగ్ అంటే ఏంటంటే ఒక బూలియన్ వాల్యూ ఉంది, అది ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో ఒకటే ఉండొచ్చు. ఒకవేళ ట్రూ అయితే నువ్వు యూజర్కి ఏం చూపెట్టాలి, ఒకవేళ ఫాల్స్ అయితే యూజర్కి ఏం చూపెట్టాలి. అదే రెండరింగ్, అదే కండిషనల్ రెండరింగ్. ఓకే, అది ఎలా చూపిస్తామంటే ఇఫ్ ఎల్స్ యూజ్ చేసుకొని మనం చూపెట్టుకోవచ్చు. ఒకవేళ ఇఫ్ లో ఆ కండిషన్ ఒకవేళ ట్రూ అయితే ఇఫ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అయ్యి ఆ ఇఫ్ లో ఉన్నది చూపిస్తుంది, ఒకవేళ లేదంటే ఎల్స్ లోకి చూపిస్తుంది. ఇక్కడ స్టేట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాడు, ఈజ్ లాగెడ్ ఇన్ ఆల్రెడీ ట్రూ పెట్టుకున్నాడు. సో ఇక్కడ ఇఫ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుందని, ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ ఉంది కదా, వెల్కమ్ బ్యాక్ అని. ఎల్స్ లో అయితే ప్లీజ్ లాగెడ్ ఇన్, ఒకవేళ అది ఫాల్స్ ఉంటే ఇది వస్తుంది. యూజింగ్ టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ అంటే క్వశ్చన్ మార్క్ కాల్ అని ఉంటుంది. క్వశ్చన్ మార్క్ ముందు కండిషన్ ఉంటుంది, సిమిలర్ కండిషన్ ఉంటుంది. క్వశ్చన్ మార్క్ తర్వాత ఫస్ట్ బ్లాక్ ఏమో ట్రూ బ్లాక్, కాలన్ తర్వాత ఉండేది ఫాల్స్ బ్లాక్. సో ఈ సబ్స్క్రైబ్డ్ అనేది ఇక్కడ ఏంటి, ఫాల్స్ ఉంది ఫస్ట్ ఇనిషియల్ గా. ఆ ఫాల్స్ ని ఇక్కడ వచ్చేసి ఈ బ్లాక్ కాకుండా సెకండ్ బ్లాక్ అంటే ఫాల్స్ బ్లాక్ రెండర్ చేస్తుంది. అందులో సబ్స్క్రైబ్ ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది. ఆ సబ్స్క్రైబ్ మీద ఆన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఈ సబ్స్క్రైబ్ ట్రూ అవుతుంది. అది ట్రూ అయింది అంటే మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అనేది టెస్ట్ వస్తుంది, అంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే. లాజికల్ అండ్ ఇక్కడ అండ్ ఎప్పుడు యూజ్ చేశారంటే ఒక ట్రూ కండిషన్ ఉన్నప్పుడు ఆ ట్రూ కండిషన్ ట్రూ అయితే దాని తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ ఈజ్ లోడింగ్ అనేది ఒక బూలియన్, అది ఒకవేళ లోడింగ్ లో ఉంది అనుకోండి లోడర్ వస్తుంది లోడింగ్ అని. ఇది ట్రూ కాబట్టి దీనికి అండ్ అంటే ఇది ఒకవేళ ట్రూ అయితేనే ఇది ట్రూ 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 ఆ కండిషన్. ఇక్కడ ఏముంది, ఈజ్ లోడింగ్ అండ్ అంటే ఇది ట్రూనే, ఇది ట్రూ అయితే ఇది వచ్చేస్తుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయిందనుకో ఈ డేటా లోడెడ్ అనేది రాదు. దట్స్ ఇట్. ఇది లాజికల్ అండ్ తో కూడా మనం కండిషనల్ రెండర్ చేసుకోవచ్చు యూజింగ్ స్విచ్ స్టేట్మెంట్స్. స్విచ్ స్టేట్మెంట్స్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఒక 3 or more కండిషన్స్ ఉన్నాయి. ఒక దగ్గర ఒక వాల్యూ ఉంది, ఒక బూలియన్ ఉంది, ఇక్కడ ఏమైంది స్టేటస్ అనేది. ఆ స్టేటస్ అనేది సక్సెస్ అనే టెస్ట్ లాగా ఉంటే, స్ట్రింగ్ లాగా ఉంటే దిస్ విల్ షోన్ ఇన్ ది డోమ్, ఆర్ అదర్వైజ్ ఎర్రర్ ఉంటే ఎర్రర్ చూపిస్తుంది, లోడింగ్ అని ఉంటే లోడింగ్ అని ఉంటుంది. అంటే 3 or more స్టేట్స్ ఉన్నప్పుడు స్విచ్ కేస్ చాలా యూజ్ అవుతుంది. దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద మెథడ్స్ బేసికల్లీ వి యూజ్ ఇట్ ఇన్ రియాక్ట్ ఫర్ కండిషనల్ రెండరింగ్. వీటిని ప్రాక్టికల్ గా చూద్దాము. ఓకే, లెఫ్ట్ సైడ్ లో విఎస్ కోడ్, రైట్ సైడ్ లో కంపైలర్. ఇప్పుడు చూస్తే ఫస్ట్ ఏం చెప్పాను, ఈ క్లాస్ లెవెల్ అంత బట్టి చూడండి. టెర్నరీ ఆపరేటర్ ఒకవేళ మీకు క్లాస్ లెవెల్ కూడా కావాలనుకుంటే కాపీ విషయం చూపిస్తాను. మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఫంక్షన్ లెవెల్, క్లాస్ లెవెల్ ఎక్కడ వాడట్లేదు ఎవరు కూడా బయట. సారీ, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఎగ్జాంపుల్ వెల్కమ్ బ్యాక్ అని వచ్చింది. ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ ట్రూ ఉంది, ఈ ట్రూలో ఇది వచ్చేసింది. ఒకవేళ నేను ఎక్స్ప్లెనేటరీ మార్క్ పెట్టాను అనుకోండి, ఏమొచ్చింది, ప్లీజ్ లాగిన్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేను ఎక్స్ప్లెనేటరీ మార్క్ ఇచ్చాను, అంటే నాట్ అనే సింబల్ పెట్టాను కాబట్టి ప్లీజ్ లాగిన్ అని వచ్చింది. యూజింగ్ టెర్నరీ ఆపరేటర్. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఈ షో అంటే నేను టెర్నరీ పెడతాను, ఈ సబ్స్క్రైబ్ అని పెడదాం. సెట్ ఈజ్ సబ్స్క్రైబ్డ్, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సో ఫాల్స్. ఇప్పుడు ఏం చేద్దాం, నాకు ఫాల్స్ ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ కావాలి. సో సబ్స్క్రైబ్ బటన్ ఇక్కడ ఇది ట్రూలో ఉన్నప్పుడు వస్తుంది కదా, సో ఇది నాట్ సింబల్ పెట్టేసి
ఈ సబ్స్క్రైబ్ పెట్టాలి. ఇప్పుడు ఓకే. సో, దీని బటన్ మీద క్లిక్ చేసినప్పుడు క్లిక్ చేద్దాం. ఏమవ్వాలి? సెట్ ఈ సబ్స్క్రైబ్డ్ టు ట్రూ అవ్వాలి. అది ట్రూ అయిందంటే ఇక్కడ వచ్చారు నాట్ పెట్టాను కాబట్టి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ అని ఒకటి వచ్చేస్తుంది టెస్ట్. ఓకే. సో దీనిపైన క్లిక్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్. ఒక మీరు దట్స్ ఇట్. అంతే. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఎగ్జాంపుల్. టర్నరీ ఆపరేటర్, లాజికల్ అండ్ ఆపరేటర్ సిమిలర్గా ఉంటుంది ఇది కూడా. ఒకసారి సరే ఇదే ఎగ్జాంపుల్లో చూపిస్తాను. టెర్నరీ లాజికల్ అండ్ ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. సో ఈ సబ్స్క్రైబ్ ఉన్నప్పుడు మాత్రమే నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను యూజర్కి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇదంతా అవసరం లేదు. ఒకసారి ఇదంతా తీసేయండి. JSX రాయాలంటే కర్లీ బ్రేస్ పెట్టాలి. ఈ సబ్స్క్రైబ్డ్ అండ్ దీనిలో JSX రాయాలంటే parenthesis empty tags. ఇప్పుడు డిప్లో థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్. ఓకే. సో ఇది ఫాల్స్ ఉంది. కాబట్టి సబ్స్క్రైబ్ అని ఒక వేరియబుల్ డిక్లరేషన్ చేసుకున్నాను. దాంట్లో ఫాల్స్ పెట్టాను. ఆ ఫాల్స్లో ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఫాల్స్ ఉంది కాబట్టి ఇది ప్రింట్ అవ్వదు. ఒకవేళ ఇది ట్రూ ఉంది అనుకోండి, ఇది వచ్చేసింది థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ అని. ఒకవేళ ఫాల్స్ ఉంటే రాదు, ఎందుకంటే కండిషనల్ ఆపరేటింగ్ పెట్టాను కాబట్టి పోయింది ఇలా. ఓకే. స్విచ్ స్టేట్మెంట్ అంటే మీకు ఐడియానే ఉంటుంది. సో నేను టైం వేస్ట్ చేయకుండా ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఎగ్జాంపుల్ ఏమొచ్చింది, అన్నోన్ స్టేటస్ అని వచ్చింది. ఎందుకు? అసలు ఈ స్టేటస్లో ఏం లేదు కాబట్టి. ఒకవేళ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ ఉంటే ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఒకవేళ ఎర్రర్ ఉంటే ఎర్రర్ ప్రింట్ అవుతుంది ఇలా. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది యూజ్ చేసుకునే దగ్గర, అంటే ఈ ఎగ్జాంపుల్ కాంపోనెంట్ ఎక్కడైతే యూజ్ చేసుకుంటారో అక్కడే ఈ స్టేటస్ పంపిస్తారు. ఆ స్టేటస్ని బేస్ చేసుకొని మనం ఏది రిటర్న్ అవ్వాలి అనేది లాజిక్ రాస్తాం. దట్ ఈస్ ఆల్ అబౌట్ స్విచ్ కేస్. Hope you understand. If you are not subscribed to our channel, please do subscribe. Thank you.